24-25 వచనాలు. అయితే తుయతైరాలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొను వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీపైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. చాలు, ప్రార్థన చేసుకో. అత్యంత ప్రేమ, కృప, కనికరం కలిగిన మా తండ్రి, ఈ మహాకృపను బట్టి నానా ఈ బైబిల్ స్టడీలో మరొక పర్యాయం పాల్గొనటానికి నువ్వు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తూతరా సంఘములో దాచబడిన సత్యములను ఒక్కొక్కటి మా ముందుంచి ఒక్కొక్క వచనము ద్వారా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ దినము నాయన 24-25 వచనములో దాచబడిన సత్యములను మా ముందుంచి ఆత్మీయంగా ఆ వాక్యము ద్వారా మేము బలపడటకు నీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ సాతానును అంటే యెజెబెలు యొక్క బోధను అనుసరించని వారు కొంతమంది ఉన్నారు. ఇక్కడ వీళ్ళు అంటున్నారు, వారిపై ఇక ఏ భారము మోపను అంటున్నారు. అంటే చదవమ్మ, అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 29వ వచనంలో అక్కడ సంఘానికి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, విగ్రహములకు అర్పించిన బలి లేక జారత్వం వీటిని విడిచిపెట్టండి, దీనిని విసర్జించండి. ఇంకా దీనిని మించి ఏ భారం, ఈ లక్షణాలు స్వభావాలు లేని మీద వారి మీద పెట్టము. చదవమ్మ, అపోస్తుల కార్యం 15:29. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. అమ్మ, ఈ సంగతి ఎవరికి చెప్తున్నాడు? ఇంకా వేరే భారం వారి మీద మోపొద్దని. 2 గుంపులు ఉన్నాయి అక్కడ. ఒకటి, విగ్రహములకు అర్పించిన దానిని బలి అర్పిస్తూ యెజెబెలు బోధ అనుభవిస్తున్న గుంపోటు ఉంది. ఆ సంఘంలో యెజెబెలు బోధ ద్వారా చాలా మంది గలిబిలైపోయి ఆ బోధను అనుసరిస్తున్న వారు ఉన్నారు. అయితే ఇంకొక పక్క, స్టార్టింగ్లో చెప్పాను కదా, దేవుడు మెచ్చుకున్న 5 స్వభావాలు చెప్పాను కదా. ఏంటి? క్రియలు, విశ్వాసము, ప్రేమ, పరిచర్య, సహనం. ఈ 5 కార్యాలు చేస్తున్నటువంటి బిడలు సంఘంలో ఉన్నారు. వీరు యెజెబెలు బోధన అనుసరించట్లే. వీరి మీద ఏ భారము మోపవద్దు అంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో దాని క్రియలు అంటే తూతర సంఘంలో అంటే ఎవరంటే చెప్పాలా? దాని క్రియలు అంటే ఎవరు? యెజెబెలు క్రియ చేసిన వారిని ఏంటి? మరణానికి అప్పగిస్తా అంటే ఏ మరణం? నరకానికి. నా క్రియలు అన్నాడు. నా క్రియలు అంటే దేవుని క్రియలు. అమ్మ, 27వ వచనం చదువమ్మ. నా క్రియలు చేసిన వారికి ఇవ్వబోయే బహుమానం చెప్తున్నాడు. అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. ఇక్కడ దాని క్రియలు అంటే అమ్మ, వాక్యం చదివినప్పుడు అర్థం చేసుకోవాలి. దాని క్రియలు ఉంది కదమ్మా. ఏది? చదువమ్మ 23. దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును. దాని క్రియలు అంటే యెజెబెలు బోధ అనుసరిస్తున్నవా, యెజెబెలు యొక్క జీవితాన్ని ఫాలో అవుతున్న వారు, స్వభావాలు కలిగిన వారు, వారిని నేను శ్రమల పాలుకి అప్పగిస్తా, వారిని నరకానికి పంపిస్తా. అయితే నా క్రియలు చేస్తే అది వచ్చే వారం ఎలాంటి బహుమతి. నీకు ఏదైతే కలిగి ఉన్నదో కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకో. వీరు 5 కార్యాలు కలిగి ఉన్నాయి. ఈ 5 కార్యాలను బట్టి ఈ సంఘములో ఉన్న ఈ 5 కార్యాలు అనుసరిస్తున్న బిడలను దేవుడు ప్రశంసిస్తూ ఉన్నాడు. వాటిని గట్టిగా పట్టుకో. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం పట్టుకోవలసినవి కొన్ని ఉన్నాయి. వాటిని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకోవాలి. ఏంటి? ఏ ఉపదేశం అయితే మీరు ఉన్నారో ఈ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకో. అంటే వాక్యానికి కుడికి కానీ ఎడమకి కానీ తిరగకుండా విన్న వాక్యానుసారంగా జీవించి
ఆ వాక్యమును గట్టిగా పట్టుకో, ఉపదేశాన్ని చదవమ్మ. 1 కొరింథీ 15వ అధ్యాయం 2-3 వచనాలు ఇక్కడ చెప్తున్నాడు. ఆ ఉపదేశాన్ని బట్టి మీరు రక్షణలోనికి నడిపించబడ్డారు కనుక ఉపదేశాన్ని గట్టిగా పట్టుకో, సువార్తను గట్టిగా పట్టుకో. చదువమ్మ 1 కొరింథీ 15:2. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఒక్క ఉన్న నిమిషం యెడల అమ్మ, ఇక్కడ ఏమన్నాడు? తోతర సంఘానికి యజబెల్ క్రియలు చేయని వారికి ఏమంటున్నారు? ఈ కలిగిన దానిని గట్టిగా పట్టుకో, అంతం వరకు కాపాడుకో. అది ఇక్కడ అంటున్నాడు, ఉపదేశమును గట్టిగా పట్టుకో. ఇప్పుడు ప్రతి బైబిల్ స్టడీకి వాక్యం వింటున్నారు. ఈ వాక్యం మీరు వింటమే కాదు, దానిని అనుసరించాలి. వింటున్న వాక్య ప్రకారం నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, నువ్వు నడవాలి, దాన్ని గట్టిగా పట్టుకో. ఈ బోధకు వ్యతిరేకమైన బోధలు వస్తాయి. ఈ బోధ నిమిత్తం పోరాడండి అంటున్నాడు. చూడండి, ఇప్పుడు ఈ భూమి మీద ఇద్దరు పని చేస్తున్నారు. పరిశుద్ధాత్ముడు పనిచేస్తుంది, అపవిత్రాత్మ కూడా పనిచేస్తుంది, దురాత్మలు పనిచేస్తుంది. ఈ దురాత్మలు ఏం చేస్తాయి? యేసయ్య బోధకు వ్యతిరేకంగా నడుచుకోవటానికి రకరకాల తప్పుడు బోధలు తీసుకొస్తాయి. కనుక పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన ఈ బోధ వ్యతిరేకంగా వస్తాయి, దాని విషయమే పోరాడాలి. చదవమ్మ యోధా రాసిన పత్రిక 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్న పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు. పోరాటం అంటే ఇప్పుడు ఎప్పుడు పోరాటం ఉంటుంది? వ్యతిరేకంగా ఉంటే, ఈ బోధకు వ్యతిరేకమైన బోధ ఉంటేనే పోరాటం ఉంటుంది, లేకపోతే లేదు కదా. కనుక ఏ ఉపదేశాన్ని విన్నారో, మనం విన్న ఉపదేశం ఏంటి? తల్లి గర్భములో పాపంతో పుట్టిన ఈ జీవితం మారు మనసు పొందాలి. పరలోక రాజ్యంలో ఒక వ్యక్తి ప్రవేశించాలంటే నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. ఈ రోజుల్లో ఇవి లేవు చాలా సంఘాల్లో. ఏమున్నాయి? ఇక్కడ 100 రూపాయలు వెత్తండి, 1000 వస్తుంది. అంటే ప్రాస్పరిటీ బోధ వచ్చింది, అభివృద్ధి ఉందండి. ఎప్పుడు అభివృద్ధి పరుస్తాడు దేవుడు? ప్రియుడా, ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్నింటిలో వర్ధిల్లండి. ఆత్మలో ఎదుగుతున్న కొలది దేవుడు నీకు అవసరమైన అక్కరతలన్నింటినీ తీరుస్తాడు. ఆత్మలో ఎదగకుండా నువ్వు ఇస్తే నిత్యత్వాన్ని పోగొట్టుకుంటావు. మీకు అర్థం కావటానికి, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారనుకోండి. ఒకడు మంచి ప్రవర్తన కలిగినాడు, ఒకడు తాగుబోతుడు. ఇప్పుడు తండ్రి దగ్గరికి 2 వచ్చారు. డాడీ నాకు డబ్బులు ఇవ్వండి అని, ఒక 5000 ఇవ్వండి అని 2 కొడుకులు వచ్చారు. ఎవరికి ఇస్తాడు డాడీ? మంచి ప్రవర్తన కలిగిన వాడికి ఇస్తాడు. చెడు ప్రవర్తన కలిగిన వాడు వీడు కళ్ళు కాంపౌండ్కి వెళ్తాడు, బార్ షాపుల్లో తిరుగుతాడు. ఎప్పుడు? మన పరలోకపు తండ్రి కూడా ఆత్మలో ఎదుగుతూ ఉన్న కొలది ఈయన ఎదిగాడు. ఇప్పుడు చిన్నబిడ్డ ఉన్నాడు, చిన్నబిడ్డకి నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తావా? అదే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడు అనుకో, ఓ 1000 రూపాయలు అడిగినా ఇస్తాం, ఎందుకంటే వయసు వచ్చినోడు. ఆత్మీయ ఎదుగుదల లేని వాడికి ఏలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తే ఆడు చెడిపోతాడు. ఆత్మలో ఎదిగితే, మారు మనసు అనుభవం కలిగి ఉంటే, పాపపు జీవితాన్ని పాతి పెడితే, నూతన స్వభావాన్ని ధరించుకుంటే వాడు పాత స్వభావాలు ఉండవు కనుక అభివృద్ధిలోకి వస్తాడు. ఇక్కడ అంటున్నాడు ఏంటి ఉపదేశం? అపోస్తలులు ఏమన్నారు? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. తర్వాత మారు మనసు పొందిన వారు ఏమన్నాడు? యేసే నామంలో బాప్తిష్యం తీసుకోనండి. ఎందుకు? నమ్మి బాప్తిష్యం పొందేవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. బాప్తిష్యం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి, ఆత్మ చేత నింపబడండి. ఆ ఆత్మ నీలోనికి వస్తే ఏది సత్యం ఏది అసత్యం
సమస్తాన్ని కూడా తెలియజేసేది ఆత్మ. చదవమ్మ, మొదటి యోహాను 2:27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న చాలు. ఏంటంట? ఆత్మ వస్తే అన్నింటినీ మీకు బోధిస్తాడు. అంటే ఈ బోధ సత్యమైనదేనా? ఈ బోధ వాక్యానుసారమైనదేనా? ఈ బోధకు అనుగుణంగా నువ్వు జీవిస్తే ఈ లోక జీవితయాత్ర ముగించిన తర్వాత పరలోకంలో ఉంటావా లేదా అన్నది దేవుని ఆత్మ బోధిస్తుంది. ఈ ఉపదేశానికి వ్యతిరేకంగా వస్తాయి. ఆత్మ లేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆత్మ ఎప్పుడో కొంతమంది అంట పెంతెకోస్తు దినమంది వచ్చిందండి, ఎప్పుడో వెళ్ళిపోయిందండి. ఈయనకు చుట్టం చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? వెళ్ళిపోతారంట. రా బ్రదర్ వస్తామని చెప్పి వెళ్తారు. ఈయనకి చెప్పి వెళ్ళిందండి. ఇలాంటి బోధలు కూడా వచ్చాయి. ఇక్కడ అంటున్నాడు, ఏ సత్యమైతే విన్నావో ఆ బోధన గట్టిగా పట్టుకో, ఆ బోధన విడిచిపెట్టద్దు, నిత్యత్వంలో ఉంటావు. రెండోదంట అమ్మ, అది కంటిన్యూ చేయమ్మా. అదే 1 కొరింథీ 15 ఉంది కదా, సువార్త వలన రక్షణలోకి వచ్చేము. ఆ సువార్తను గట్టిగా పట్టుకో. చదవమ్మా. అదే 1 కొరింథీ 15:2. ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్నాడలా ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. సువార్త అమ్మ, మీకు సువార్త అనగానే ఏంటి? తకమని చెప్పాలి. సువార్త అనగానే ఏంటి? యేసయ్య జననం, యేసయ్య మరణం, యేసయ్య పునరుత్థానం. సువార్త. సువార్త అంటే ఎందుకు మరణించాడు? పాపము వలన వచ్చు జీతం మరణం. నిన్ను మరణం నుండి విడిపించాలంటే మరణపు మిల్లు విరిచి విజయశీలుడిగా మరణాన్ని గెలిచిన వ్యక్తి కావాలి. నీ పాపపు శిక్ష ఆయనపై వేసుకున్న వ్యక్తి కావాలి. ఆయనే రక్షకుడు. లేకపోతే ఆ శిక్ష నీ మీద నా మీద పడతాది. కనుక మరణించాడు మనందరి పాపం ఆయనపై వేసుకుని. భూమి మీద ఇంతవరకు ఎందరో ఈయన దేవుడండి, ఈమె దేవతండి అని చెప్పుకున్న వారు ఎంతమంది ఉన్నారు. కానీ చచ్చిన వారు బతికిన సంఘటనలు ఎంతవరకు లేదు. అయితే ఈయన భూమి మీద ఉన్నటప్పుడే మనుషులందరి పాపం నాపై వేసుకొని మీ పాపపు శిక్ష నేను భరించి నేను చనిపోయి 3వ దినాన్న తిరిగి లేస్తాను అని చెప్పాడు. చెప్పినట్టు లేచాడు. అంటే దీనిని సువార్త అన్నారు. ఈ సువార్తకు వ్యతిరేకంగా అంట పరలోకము నుండి దేవదూత వచ్చినా నమ్మద్దు. చదవమ్మ, గలతీ 1:8. గలతీ 1:8. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. చాలు. ఇక్కడ ఏమన్నాడు? నేనైనా అన్నాడు. ఈ సువార్త కాక ఇంకో సువార్త ఎవరు చెప్పినా, దేవదూత వచ్చి చెప్పినా
శాపగ్రస్తుడవుతాడు. అమ్మ సువార్తలో ఏముందంట? శక్తి ఉంది. ఎక్కడుంది? రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో, నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి అయ్యున్నది. చదవమ్మా. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తలో శక్తి ఉంది. ఈ సువార్త ద్వారా ఒక అన్యుడైన మనుషుడు దేవుని యొద్దకు నడిపించే శక్తి సువార్తకుంది. ఇక్కడ కూర్చున్న మనందరం ఒకప్పుడు ఎవరము? దేవుని ఎరగని బిడ్డలమే, అన్న జనాంగమే. అయితే ఈ సువార్త అన్యుడైన మనిషిని దేవుని యొద్దకు నడిపించే శక్తి సువార్తకుంది. కనుక ఈ సువార్తకు వ్యతిరేకంగా వేరే సువార్త వస్తుంది. విన్న ఈ సువార్తను గట్టిగా పట్టుకో. రెండోది. మూడోది, అమ్మ హెబ్రీ 3వ అధ్యాయం 15వ వచనములో ఇక్కడ అంటున్నాడు, దృఢమైన విశ్వాసాన్ని అంతము వరకు గట్టిగా పట్టుకో. 3:15. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. క్రీస్తులో పాలివారమవుతూ ఉండు అంటే అర్థం ఏంటి? అన్న రాజ్యములో, అన్న పరలోకములో పాలి భాగస్తులుగా, పాలివారుగా ఉండాలి అంటే ఈ విశ్వాసం అంతము వరకు కాపాడుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీయులు పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడ్డారు. 10 రకాల అద్భుతాలు జరిగాయి. ఇప్పుడు ఐగుప్తీయులు నీళ్ళన్నీ కూడా ఎలాగ మారే? రక్తంగా మారాయి. ఇప్పుడు గోషన్ ప్రాంతంలో వారు తాగే నీళ్ళు రక్తంగా మారాయా? లేదు. ఐగుప్తీయులకి అందరికీ కటిక చీకటి, గోషన్ ప్రాంతంలో వెలుగుంది. 10 రకాల తెగుళ్ళు వచ్చినప్పుడు ఐగుప్తీయులకి ఆ తెగులు వచ్చింది, కానీ ఇశ్రాయేలీల ప్రజల్లో మాత్రం రాలేదు. ఇన్ని అద్భుతాలు చూసి ఈ విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయారు వీరు. ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. వెనకత్తల సైన్యం తరుముతూ వచ్చింది. దేవుడు తూర్పు గాలిని పంపించి ఆరిన నేల మీద నడిపించాడు. ఇప్పుడు అమ్మ నిర్గమకాండం 14వ అధ్యాయం పట్టుకో. ఇప్పుడు సముద్రాన్ని 2 పాయలుగా చేశాడండి. సముద్రంలో ఎప్పుడు నీళ్ళు ఉంటాయి కదా, కింద ఇసుక ఎలాగుంటుంది చెప్పండి? కాలేస్తే కిందకి దిగిపోతుంది. గబగబా పరిగెత్తుకొని వెళ్ళగలరా? వీళ్ళు వెనకాతలు ఏం మోసుకొస్తున్నారు? సామాను, బట్టలు, మూటలు అన్నీ మోసుకొస్తున్నారు. ఏం చేశాడు? ఆ మట్టిని కూడా డ్రై చేసి పొడిగా చేశాడు. పొడి నేల మీద నడిపించినట్టు నడిపించాడు. చదవమ్మ 14:21. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. చూడండి, ఆరిపోయింది. సముద్రంలో ఆరిపాటు ఉంటుందండి. మట్టి ఎలాగుంటుంది? ఇప్పుడు ఒక మట్టి తడి కనుక, మట్టి వర్షం వచ్చి తడి అయిందంటే ఆ డ్రై కావాలంటే సూర్యుడి కిరణాలు పడాలి, మామూలు కాదు, వేడిగా పడాలి, అప్పుడే డ్రై అవుతుంది. చూడండి, దేవుడు ఎంత అద్భుతం చేస్తే తిరుగుబాటు చేశారు. వీరి జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మర్చిపోయారు. దేవుని పైన తిరుగుబాటు చేశారు. ఇప్పుడు మీరు అంటారు ఇశ్రాయేలీలంతా మూర్ఖులండి అని. మనం కూడా అంతే అండి. మనం ఏం తక్కువ నెలం కాదు. మన జీవితాల్లో ఇక్కడ కూర్చున్న మారు మా జీవితంలో ఎప్పుడు అద్భుతాలు జరగలేదు అని చెప్తారా? ఇప్పుడు ఎలియా చెప్పింది మీకు తెలుసండి. మదర్ బోర్డు లేకపోతే టీవీ ఆన్ ఆఫ్ అవ్వదు.
ప్రతిదాన్ని నీకు ల్యాప్టాప్ కూడా మదర్ బోర్డు ఉంటుంది. మదర్ బోర్డు లేకపోతే పని చేయదు, లైట్ కూడా రాదు. మదర్ బోర్డే పోతే ఆ లక్క 3-4 దుకాణాలు చూపించిందంట. ఏంటి? మెకానికల్ షాప్, షల్ రిపేర్ చేయటం. మదర్ బోర్డు పోయింది, ఇది రిపేర్ చేసి డబ్బులతో కొత్త సెల్ కొనుక్కోవచ్చు అని చెప్పాడు. చూడండి, అది దేవునికే సాధ్యం. మన జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు. అయితే కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు వెంటనే జవాబు రాకపోతే దృఢమైన విశ్వాసం అంతము వరకు గట్టిగా పట్టుకో. ఆ విశ్వాసమే నిన్ను పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. ఆ విశ్వాసం ద్వారా నువ్వు రక్షించబడ్డావు. నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. చూడండి, రెఫీదీము దగ్గరికి వచ్చారు. ఏమైంది? మాకు తాగటానికి నీళ్లు లేవని తిరుగుబాటు చేశారు. మోషే దేవునికి మొరపెడితే, మోషే ఈ బండని కొట్టు, నీళ్ళు వస్తాయి అన్నాడు. కొట్టే నీళ్ళు వచ్చాయి. తాగి తృప్తిగా సేద తీర్చిపడ్డారు. చూడండి, ఎంతమందికి నీళ్ళు గవర్నమెంట్ ఇప్పుడు ఒక విలేజ్కి నీళ్ళు సప్లై చేయడానికి వస్తుందండి. 30 లక్షల మంది తాగటానికి నీళ్లు సప్లై చేశాడు దేవుడు. 30 లక్షల మందికి. ఇప్పుడు మనం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయటం, లంచ్ చేయటం, డిన్నర్ చేయటం, వంట వండటం. ఇప్పుడు ఆ రోజుల్లో కట్టెలు పోయి కదా. ఇదేమీ అవస్థ లేకుండా ఆకాశము నుండి వారికి కురిపించాడు ఆహారాన్ని, మన్నా. మాంసం కావాలి అంటే పూరేళ్లను రప్పించి మాంసాహారాన్ని తృప్తిపరచు. ఇన్ని అద్భుతాలు చేసినా విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకోలేకపోయారు. ఇక్కడ అంటున్నాడు, ఏ విశ్వాసం ద్వారా రక్షించబడ్డావో గట్టిగా పట్టుకో విశ్వాసాన్ని. యేసు అంటాడు కదా, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు మనుష్యులలో విశ్వాసాన్ని కనుగొందునా. ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసం సన్నగిల్లిపోతున్న దినాలలో జీవిస్తూ ఉన్నారు. భక్తుడైన పౌలు అంటున్నాడు, 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాటి తిని, నా పరుగు తుదముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి చెప్తున్నాడు. ఇంకొద్ది దినాల్లో చావటానికి సిద్ధంగా ఉన్నప్పుడు చెప్తున్న మాట, మంచి పోరాటం పోరాడేది, నా పరుగును తుదముట్టించాను, నా విశ్వాసాన్ని అంతము వరకు కాపాడుకున్నా. చదవమ్మా 2 తిమోతి 4:7. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. చాలు అమ్మ, విశ్వాసాన్ని కాపాడుకుంటాడంటే అంతం. మనకి అద్భుతాలు జరిగినప్పుడు విశ్వాసం, కాస్త ప్రార్థన ఆలస్యమైందంటే ఇక్కడ అంటున్నాడు, గట్టిగా పట్టుకో. తూతెరా సంగమా, నీలో మంచి క్రియలు ఉన్నాయి, ఆ క్రియలు కొనసాగించు. నీలో ప్రేమ ఉంది, ఆ ప్రేమ చల్లార. నువ్వు పరిచర్య చేస్తున్నావు, చేస్తూ ఉండు పరిచర్య. నీ సహనం ఉంది, వీటన్నిటినీ గట్టిగా పట్టుకో. 4, ఇప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు మనం ఒప్పుకుంటాం కదా అందరి ఎదుట. అమ్మ, హెబ్రీ 4:14, మీరు ఒప్పుకున్న దానిని గట్టిగా పట్టుకొనండి. 4:14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. ఇప్పుడు ఏం ఒప్పుకుంటారు చెప్పండి? బాప్తిసం పుచ్చుకునేటప్పుడు, యేసయ్య ఇక మీదటి నుంచి నాకు రక్షకుడు ప్రభువు.
ఈ విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకుంటా. శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా విడిచిపెట్టను. ఒప్పుకున్న తర్వాతే కదండి బాప్తిసం ఇచ్చేది. వీడు అంటున్నాడు, సంఘము ఎదుట, విశ్వాసుల ఎదుట, సమాజం ఎదుట ఏ ఒప్పుకోలైతే ఒప్పుకున్నావో అది కాపాడుకో. ఒక భార్య భర్తలు ఇరువురు దెబ్బలాడుకున్నారు. భర్త మాటికి భార్య మీద కయ్యాని, భార్యను సరిగా పట్టించుకోవట్లేదు, చూడట్లేదు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది, ఏంటి కౌన్సిలింగ్ చేయటానికి. పాస్టర్ గారు పిలిచి, బాబు నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు ఏం ప్రమాణాలు చేసావు? అమ్మా తెలుసు కదా పెళ్ళైన వాళ్ళందరికీ. ఇప్పుడు ఏం చేస్తున్నావు? చేసిన ప్రమాణాన్ని నిలుపుకోవాలి కదా. పరిశుద్ధ మందిరములో, పరిశుద్ధుల సావాసములో, పరిశుద్ధుల గుంపులో, దేవుని సమక్షములో ప్రమాణం చేసే అంటే ఆయన అన్నాడట, నేను చేశానండి అన్న. అరే నువ్వు చేసావు కదా, పాస్టర్ చెప్పమంటే చెప్పానండి అన్నాడట. చూడండి, ఆయన చెప్పే పాస్టర్ గారు చెప్పన్నాడండి. కరెక్టే కదా, పాస్టర్ గారు చెప్తాడు. వ్యాధి అందులు, కలిమి అందులు, లేమి అందులు ఎవరు చెప్తారు? పాస్టర్. చూడండి తెలివితేటలు ఎలాగైపోయారు. ఒప్పుకున్న ధరని గట్టిగా పట్టుకో అంటే ఆయన చెప్తున్న మాట పాస్టర్ చెప్పాడండి, చెప్పన్నాడు, చెప్పే నేను చెప్పలే అంటున్నాడు. ఈరోజు మనం కూడా అలాగ ఉండకూడదు. వాక్యం విన్నప్పుడు ఒప్పుకున్నాం, ఏంటి ఈ వాక్యానుసారంగా జీవిస్తానని. ఏం చెప్తుంది వాక్యం? అమ్మ నూతన నిబంధన వచ్చేసరికి ఏంటి? 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏంటి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ ప్రభు అయిన దేవుణ్ణి సేవించాలి. రెండోది ఏమంటున్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఒప్పుకున్నాం, ఏంటి? దానిని గట్టిగా పట్టుకో. ఆ ప్రేమను విడిచిపెట్టొద్దు. ప్రేమ కలిగి జీవిస్తాం, వాక్యానుసారంగా నడుచుకుంటాం. బల్లలో పాలు పంచుకునేటప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకొని పంచుకుంటాం కదండి. మనల్ని మనం పరీక్షించుకొని ఇక్కడ అన్నాడు, దానిని గట్టిగా పట్టుకో. కానీ మనమేముంది, 2 ఆజ్ఞలు ఇచ్చాడండి. ఇప్పుడు వాటిని పాటించకపోతే రక్షణను పోగొట్టుకుంటావు. ఒప్పుకున్న దానిని పట్టుకో. 2, 3, 4 నిరీక్షణ గట్టిగా పట్టుకో. అమ్మ 10:23 హెబ్రీ. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. చాలు అమ్మ. ఇప్పుడు ఏంటి, ఏం చెప్తున్నాడు తోదరా సంఘానికి? నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ఇక్కడ అంటున్నాడు, నీ నిరీక్షణను విడిచిపెట్టద్దు. ఇప్పుడు నిరీక్షణ అంటే ఏంటి? నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది నీకు ఎదురైనప్పుడు అది నిరీక్షణ కాదు. అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీకు సంతానాన్ని ఇస్తాను అన్నాడు. 25 సంవత్సరాలు అయిపోయింది, ముసలివాడు అయిపోయాడు, శరీరము మృతతుల్యం అయిపోయినది, శారా గర్భము మృతతుల్యం అయిపోయినది. కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడని విశ్వసించి నిరీక్షణను పోగొట్టుకొనకుండా గట్టిగా పట్టుకున్నాడు.
నువ్వు నిరీక్షించబడినది. నువ్వు పొందుకున్న తర్వాత నిరీక్షణతో ఇంకా సంబంధం లే. మన నిరీక్షణ ఏంటి? పరలోక రాజ్యం. ఇప్పుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇంకా నిరీక్షణతో పనే ఉంటుందమ్మా. ఇక్కడ అంటున్నాడు, దేవుడు నీకు చేసిన వాగ్దానాలను పొందుకోవటానికి విశ్వాసం, సహనం రెండు కావాలి. నిరీక్షించిన వాటిని పొందుకోవటానికి చాలా మందికి దేవుడు వాగ్దానం చేశాడు. నిన్ను ఇలాగ ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని ఇలా దీవిస్తాను. ఎందుకు పొందుకోలేకపోతున్నారు? అది అండర్లైన్ చేసుకోండి. హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలలో విశ్వాసమును, సహనమును తుదమట్టుకు చేపట్టితే నిరీక్షించబడి వాటినన్నిటినీ పొందుకుంటాం. హెబ్రీ 6:11-12 చదవమ్మా. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని. చాలు అమ్మా. ఆ నిరీక్షణ పరిపూర్ణమగటానికి ఏమంటున్నాడు? సహనం, విశ్వాసం. ఇప్పుడు యోసేపుకు దేవుడు దర్శనం చూపించాడు. ఏమని? నీ పన లేచి నిల్చుంటుంది, 11 పన్నలు చుట్టుకున్నాయి. రెండోది ఏం చూపించాడు? సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు వంగి నీకు నమస్కారం చేస్తాయి. అంటే నిన్ను అంత ఉన్నత స్థితికి తీసుకెళ్తా. నీ కుటుంబంలో ఎవరు ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కిస్తా. అమ్మా కూర్చున్నాడా? గోయిలో పడ్డాడు. అయితే యోసేపు, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన దర్శనం ఏంటి? ఇప్పుడు నేను ఎక్కడున్నా? గోతిలో ఉన్నా కదా అనలేదు. పోతీఫరు, యోసేపును బట్టి పోతీఫరును దేవుడు ఆశీర్వదించాడు. ఒకవేళ పోతీఫరు భార్యతో పాపం చేసుంటే చెరసాల్లో ఉండేవాడా? ప్రభువా ఏంటి? పరిశుద్ధత కొరకు జీవిస్తే, పరిశుద్ధతని కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తే నాకు నువ్విచ్చే బహుమానం చెరసాల అనలేదు. సహనంతో ఎదురు చూశాడు. ఆ నిరీక్షణ కలిగి వాగ్దానం ఖచ్చితంగా సహనంతో కనిపెడితే, విశ్వాసంతో ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు నా నిరీక్షణను పరిపూర్ణత చేస్తాడు. ఏం చేశాడు? సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఇక్కడ అంటున్నాడు అబ్రాము కూడా. అమ్మ చదువమ్మ. రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలు చదువు. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. ఒక నిమిషం అమ్మాయి. ఇక్కడ ఏంటి? ఇతనిలో ఉన్నదేంటి? వాగ్దానాన్ని గురించి సందేహించలేదు. నువ్వు నిరీక్షింపబడిన వాటిని పొందుకోవటానికి దేవుడు దేన్నైతే వాగ్దానం చేశాడో సందేహించొద్దు. ఇప్పుడు నేను వాగ్దానం చేశాను, నేను కాదు, దేవుడు చెప్పాడు. ఏమని? కన్నులారా చూస్తావు. ఇంకేంటి? నువ్వు ప్రార్థన చేస్తే తర్వాత అద్భుతాలు జరుగుతాయి. ఏం చేయాలా? వాగ్దానాన్ని సందేహించకుండా పట్టుకోవాలి. ఆలస్యమైన సందేహించకూడదు, విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. అమ్మ కంటిన్యూ చేయమ్మా. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అమ్మ నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అని ఉంటుంది చూడు. 19 నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. చూడండి, నీ నిరీక్షణ పరిపూర్ణం కావటానికి సాతానుడు కొన్నిసార్లు అరే నువ్వు అనేది నెరవేరదరా, అదంతా ఉట్టిదే. నీ చుట్టూ కూడా అరే అన్ని సమస్యలే కనిపిస్తాయి. ఈ సమస్యకు పరిష్కారం
దొరకనట్టు కనబడతాది. అయితే నువ్వు విశ్వసించాలి. దేవుడు వాగ్దానం చేశాడు. నువ్వు నిరీక్షించబడిన వాటిని పొందుకోవాలంటే విశ్వాసం స్థానం కలిగి అంతము వరకు పట్టుకుంటే నిరీక్షించబడిన వాటిని పొందుకుంటావు. ఆ నిరీక్షణ ఏమంటున్నాడు? గట్టిగా పట్టుకో. ఇప్పుడు నిరీక్షింపబడి వాటి దొరికిన తర్వాత ఇంకా నిరీక్షణతో సంబంధం ఏముంటుంది చెప్పండి? అది పొందుకోవటానికి తుదమట్టుకు కాపాడుకోవాలి. చూడండి, ఇక్కడ ముసలోడైపోయాడు, అయినా విశ్వాసం, దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. అయినా 25 సంవత్సరాలైనా సహనంతో ఎదురు చూశాడు. యోసేపు కూడా 17వ సంవత్సర ప్రాయంలో కలగన్నాడు. 13 సంవత్సరాలు ఎదురు చూశాడు నిరీక్షణతో. శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, చెయ్యని నేరానికి చెరసాల పాలయ్యాడు. కానీ నిరీక్షణను పోగొట్టుకోలే, సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ నిరీక్షణ అంతం వరకు కాపాడుకున్నాడు కాబట్టి సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు అమ్మ 1 సమూయేలు 30 పట్టుకో. అమ్మ, దావీదును సమూయేలు ఎప్పుడు ఏ అధ్యాయంలో అభిషేకించాడు? అమ్మ, ఏ అధ్యాయంలో? 16వ అధ్యాయం. 1 సమూయేలు 16వ అధ్యాయంలో అభిషేకించాడు. 30వ అధ్యాయం సిగ్గులకు పట్టణాన్ని ముట్టడి చేశారు. వారి భార్యలను బిడ్డలను అంతా చెరపట్టుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు అంతవరకు దావీదుతో ఉన్న 400 మంది గుంపు, అరే దావీదు బట్టి నా భార్య నా బిడ్డలు చెరపట్టుకొని వెళ్ళారు, రాళ్లతో దావీదును చంపుదాం. రాళ్ళు తీసుకున్నారు అందరూ. చదవమ్మా 36. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, దావీదు పక్షంగా ఒక్క సైనికుడైనా ఉన్నాడా? ఉన్నాడమ్మా? మరి దావీదుకి ధైర్యం ఎలాగొస్తుందండి? అందరు రాళ్ళు పట్టుకొని చంపుతాం రాళ్ళు దావీదుని అన్నాడు. ఎందుకు వచ్చింది ధైర్యం? అరే, ప్రవక్త అయిన సమూయేలు ఇశ్రాయేలీల మీద కాబోయే రాజుగా అభిషేకించాడు నన్ను. నేను సింహాసనం మీద కూర్చోలేదు. ఇంకా దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరలేదు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, అబద్ధమాడుటకు నరమాత్రుడు కాదు. నేను చనిపోతా, అందరూ చనిపోయినట్లే నేను చనిపోతా, ఇప్పుడు చావను. సింహాసనం మీద కూర్చొని దేవుని వాగ్దానం నెరవేర్చబడిన తర్వాత, ఇశ్రాయేలు ప్రజలను ఏలిన తర్వాత అప్పుడు నేను చనిపోతా. అమ్మ, దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? దేవుడు తనకిచ్చిన అభిషేకం, చేసిన వాగ్దానం, ప్రవక్తను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అమ్మ, చనిపోయి, మీకు ఇంతకు మునుపు చెప్పాను, ఎవరైనా నైజీరియా దానియేలు ఇప్పుడు కూడా ఉన్నది, చనిపోయి కార్ యాక్సిడెంట్లో చనిపోయాడండి. యాక్సిడెంట్లో చనిపోతే ఏం చేస్తారు చెప్పండి? పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం చేసినప్పుడు బాడీని చక్కగా కొడతారా? చచ్చిపోయిన వాడికి ఎందుకు ఇష్టానుసారం కొడతారు. చనిపోయాడు, నైజీరియాలో జరిగిన సంఘటన. అప్పుడు గాడ్ ఛానల్ ఉండేది, ప్రతి వారం అది చూపించాడండి. ప్రపంచమంతా దూరం నుండి బంధువులు రావాలి, శవాన్ని మార్చురీలో పెట్టారు. ఇప్పటికీ కూడా ఆ మార్చురీ, ఆ కఫిన్ బాక్స్ సాక్ష్యం కొరకు అలాగే ఉంచారు. అయితే రేనాడ్ బొంకే నైజీరియా ప్రీచింగ్ కని వచ్చాడు. ఈమె వాక్యం చదువుతూ ఉంటే వాగ్దానం గుర్తుకొచ్చింది. ఏంటి? తన భర్తను ఈ రీతిగా వాడుకుంటాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేరలేదు. ఆ పట్టుకుంది భార్య. అరే,
నా భర్త ఎలాగ చచ్చిపోతాడు, దేవుడు నా భర్తకి వాగ్దానం ఇచ్చాడు కదా. నో, అప్పటికే చనిపోయి 3 రోజులైందండి. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ రిపోర్టు, డాక్టర్ మాట్లాడిన మాటలు కూడా ఉంటాయి టీవీలో, వాట్సాప్లో అన్నీ దొరుకుతాయి. నీకు ల్యాప్టాప్ ఉన్నా అన్నీ ఉన్నా ఓపెన్ చేస్తూ, నైజీరియా చనిపోయిన దానియేలు లేపినది సాక్షి. కపిన్ బాక్స్ తీసుకొని కారులో వచ్చింది, చచ్చిపోయిన బాడీని పట్టుకొని. చర్చిలో ఎవరు అలా చేస్తారు తప్పండి, తలుపులు వేసారు, బ్యాక్ సైడ్ అలాగే పెట్టుంచింది. రేనాడ్ బొంకే మాట్లాడాడు, వెళ్ళిపోయాడు, ప్రజలంతా వెళ్ళిపోయారు. కానీ ఈమె అక్కడే ఆ చనిపోయిన ఆ బాడీని పట్టుకొని ఉంది. సంఘ పెద్దలు ఆశ్చర్యపోయి, అమ్మ ఏంటమ్మా నీ విశ్వాసం? నో, నా భర్త బతుకుతాడు, మీరు ప్రార్థన చేయండి. ఆ బాడీని తీసుకొచ్చి కమిటీ మీటింగ్స్ జరుగుతాయి, మీకు డినామినేషన్ చర్చెస్లో ఉంటుంది. కమిటీకి అని ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో తీసుకెళ్ళారు ఆ బాడీని. పెద్ద టేబుల్, ఆ టేబుల్ మీద బాడీని పెట్టారు. ప్రార్థన చేస్తే లెగిసి కూర్చున్నాడు. ఇప్పటికీ కూడా ఆయన కుట్టిన కుట్లు కూడా చూపిస్తాడు తెరిచి. అమ్మా ఎలాగ లేచాడు? వాగ్దానాన్ని పట్టుకుంది. నిరీక్షణ కోల్పోలే. ఈ వాగ్దానం నెరవేర్చకుండా దేవుడు తీసుకోవటానికి వెళ్ళే. అమ్మా నిరీక్షణ దృఢంగా పట్టుకో. ఈ నిరీక్షణను నీ జీవితంలో కార్యరూపం జరగాలి అంటే విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా సహనంతో ఎదురు చూడు. ఇది 5. చివరిగా అమ్మ ప్రకటన 3:11 ఇక్కడ అంటున్నాడు, ఎవడును నీకు కలిగిన కిరీటాన్ని అపహరించకుండా గట్టిగా పట్టుకో. 3:11. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. అమ్మ ఇప్పుడు కూర్చున్నా, మిమ్మల్ని అడుగుతా, కిరీటము ఆదాముకు ఉందమ్మా? అవునైనా చెప్పండి, కాదనైనా చెప్పండి. కీర్తన 8:5 దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేసావు, మహిమా ప్రభావముల చేత కిరీటాన్ని ధరింపజేసి ఉన్నావు. 8:5. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. అమ్మా కిరీటం ఎవరికంటే చెప్పండి? రాజులకి, ఏలేవాడికి. అంటే అధికారాన్ని కిరీటం చూపెడుతూ ఉంది. ఇప్పుడు ఆదికాండం 1:28 దేవుడు మొట్టమొదట ఆశీర్వాదాన్ని కుటుంబానికి ఇచ్చాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొని ఏలండి. చర్వమా దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ప్రతి జీవిని ఏలండి. అమ్మ ఇప్పుడు సింహాన్ని కూడా సర్కస్లో ఉన్నవాడు ఏంటి సాధ్ చేస్తాడు కదా, కూర్చోమంటే సర్కస్ వాడికే తెలుసు, మనకు కాదులేండి. అంటే అన్నిటినీ పరిపాలన చేయటానికి కిరీటం పెట్టి అధికారం ఇచ్చాడు. అయితే ఈ కిరీటం ఇప్పుడు కిరీటం పోగొట్టుకున్నాడు ఎవడు? ఇప్పుడు చూడండి, అధికారం పోతే కొంతమందికి ఎలాగైనా మరలా అధికారం పొందుకోవాలి. కుయుక్తులు పన్ని ఇప్పుడు మోసంతోన సింహాసనం మీద కూర్చోవాలి అధికారం.
సైతానికి ఒకప్పుడు అధికారం ఉంది. దేవుని తర్వాత స్థానమా సైతానదే, లూసిఫర్దే. అయితే పడిపోయాడు. ఇప్పుడు ఆ అధికారం దేవుడు నీకు ఇచ్చాడు కనుక పోగొట్టుకున్న వాడికి ఎలాగుంటుంది చెప్పండి? కుళ్ళు అచ్చి ఉంటుంది. అరే వీడి దగ్గర ఎలాగైనా అధికారం లాక్కోవాలి. లూక్ 10:19లో పాములను తేళ్లను అనగదొక్కుటకును ఇక్కడ వీటన్నిటి మీద అధికారం ఇచ్చి ఉన్నాను. 10:19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. అమ్మ ఇప్పుడు ఎవరికి ఉంది అధికారం చెప్పండి? అమ్మ ఎవరికి ఉంది? గట్టిగా నాకనండి అమ్మా, నాకంది అనండి. మీరు 1000 ఏళ్ళ పరిపాలన వద్దనుకుంటాను. మీరు నాకు వచ్చాడు అధికారం అనండి, నాకు ఇచ్చాడు అని. ఇప్పుడు పోగొట్టుకున్నాడు ఆడు, నువ్వు పొందుకున్నావు. ఆడికి ఎలాగుంటుంది? ఎలాగైనా ఈ అధికారంలో ఈడు ఉండకూడదు. దొంగిలిస్తాడు, జాగ్రత్త. అయితే ఆదాముకు దేవుడు అవ్వకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. అమ్మ 10 ఆజ్ఞలు ఏమైనా ఇచ్చాడా? నేను 10 ఆజ్ఞలు ఏమైనా ఇచ్చాడండి? ఒక్కటే అండి, ఒకే ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి? ఈ పండు తినద్దు, మంచి చెడ్డల తెలివినిచ్చు పండు తింటే చస్తావు అన్న. ఒక్క ఆజ్ఞ నెరవేర్చలేదండి. చూడండి, ఒక్క ఆజ్ఞ నెరవేర్చలేదు. ఆదాం ఎందుకండి? మనకెన్ని ఇచ్చాడు ఆజ్ఞలు? 1000 ఇచ్చాడా? 2 ఆజ్ఞలే. ఇప్పుడు చెప్పాం కదా, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ ప్రభువును సేవించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అరే 2 ఆజ్ఞలు నెరవేర్చలేకపోతున్నాం మనం. ఇక్కడ అంటున్నా, ఇక్కడ కూర్చున్న మనకి కిరీటం ఉంది. కొంతమంది పోగొట్టుకున్నారు. అవన్నీ చెప్పడానికి చాలా లెంత్. 2 గురించి చెప్తా. పోగొట్టుకున్నారు కొంతమంది. ఇప్పుడు మీకు కిరీటం ఉంది. ఉంది కదమ్మా? చూపెట్టండి కిరీటం. వెంటనే అందుకే అండి మీరు సులభంగా ఓడిపోయేది ఎందుకు తెలుసా? వాక్యం లేక. లేవికాండం 21:12 ఏముంది అక్కడ? చెప్పండి, ఏముంది? నీకు రిఫరెన్స్ చెప్పినా చెప్పట్లేదు. అభిషేకం అన్న కిరీటం ఉంది. చదవమ్మా. దేవుని అభిషేక తైలము అనెడు కిరీటముగా అతని మీద ఉండును. చాలు అమ్మ, ఇక్కడ ఏముంది? అభిషేకం అన్న కిరీటం ఉంది. ఇప్పుడు చాలా మంది పోగొట్టుకున్నారు. అయితే అంతా చెప్పడానికి టైం లేదు, 2 చెప్పి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు సంసోను ఎవరు? నాజీరు చేయబడిన వ్యక్తి, సింహాన్ని చీల్చిన వ్యక్తి, 1000 మందిని గాడిదతో చంపాడండి. ఇప్పుడు సినిమాలో మనం చూస్తాం, హీరో 100 మందిని కొట్టినట్టు. ఇది సినిమా. నిజ జీవితంలో ఒక్కడు 1000 మందిని చంపాడండి. సంసోను లాంటి బలాఢ్యుడు ఇంతవరకు భూమి మీద పుట్టలేదు. సింహాన్ని చీల్చేశాడు. సింహాన్ని దావీదు కూడా చీల్చాడు అనుకోండి. 1000 మందిని ఒక్కడ చంపటం ఎంత కష్టం అండి. స్టామినా ఎంత కావాలి? గేటు కొంతమంది చరిత్రకారులు చెప్తారు 300 కేజీలు వెయిట్ ఉంటుందంట. దాన్ని ఇలా ఇప్పి తీసుకొని మోసుకొని వెళ్ళి అవతల పారేశాడు. ఓరి బాబు, ఏం బలవండి. అభిషేకం ఉన్నంత వరకు దేవుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో కాలే. ఏమైంది? ఆత్మ వెళ్ళిపోయింది, అభిషేకం పోగొట్టుకున్నాడు అన్న సంగతే తెలియలేదండి సంసోను.
ఎప్పటి వలనే విరజిమ్మెదనని అనుకొనగా 16:20లో ఆత్మ వెళ్ళిపోయింది. అమ్మ, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి దిగొచ్చినప్పుడు ఎలాగ దిగుతుంది? ఓ, అందరు పెద్దగా అరుస్తాం, స్తుతి చెప్తాం, కొంతమంది కన్నీరు కారుస్తారు. ఆత్మ ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు శబ్దంతో వస్తుంది. వెళ్ళినప్పుడు ఎలాగెళ్తుంది? తెలియదు, వెళ్ళిపోతుంది మెల్లిగా. దురాత్మ రివర్స్. ఒక వ్యక్తిలో దురాత్మ వచ్చినప్పుడు ఎవరికి తెలియదు ఈ వ్యక్తిలో దురాత్మ ఉందని. వెళ్ళిపోయినప్పుడు మామూలుగా వెళ్తుందా? విలవిలలాడించి వెళ్తుంది. రివర్స్ అది. సర్వమ్మ 16:20. ఆమె న్యాయాధిపతులు. ఆమె సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. చూడండి, వెళ్ళిపోయిందన్న సంగతే తెలియలేదు. ఇక్కడ అంటున్నా, అభిషేకం నీలో ఉంది, కిరీటం నీ మీద ఉంది, ఎవ్వడు అప్పరించకుండా గట్టిగా పట్టుకో. అపవిత్రత లోనికి దిగితే, దేవుడు వద్దన పని చేస్తే, వెళ్ళకూడని స్థలాలకు వెళితే అపరిస్తాడు దొంగ. అమ్మా, ఇప్పుడు దొంగ మనకు తెలుసు కదా, లూక్ 10:30 ఏముంది? ఒక మనుషుడు యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి దిగి వెళుచు దొంగల చేతిలో చిక్కెను. ఇప్పుడు దొంగ ఏం చేయాలండి? బంగారం పోయింది, డబ్బులు పోయాయి అని ఉందమ్మా? ఉందా? ఏం పోయిందంట? వస్త్రం పోయింది. అంటే ఏంటి? రక్షణ పోయింది. నీలో ఉన్న రక్షణ తీసేస్తాడు, నీలో ఉన్న ఆత్మను చంపేస్తాడు. ఆత్మ చచ్చిన స్థితికి వెళితే దైవస్వరం వినలే, ఆత్మ చచ్చిన స్థితికి వెళితే వాక్యం చదివిన అర్థం కాదు. చంపేస్తాడు, దోచుకుంటాడు. జాగ్రత్త, పోగొట్టుకున్నాడు. ఇంకొక వ్యక్తిని చూపించి క్లోజ్ చేస్తా. ఆ వ్యక్తి ఎవరు? మామూలు వ్యక్తి కాదండి. వలలు విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి యేసు దగ్గర అపోస్తులుడిగా వచ్చాడు యోధా. చూడండి, దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాడు? ఏ మనుష్యుడు ఇద్దరు యజమానులను సేవించలేడు అన్న మాట ఎందుకు చెప్పాడు? సిరికిని దేవునికిని దాసుడిగా ఉండడు. ఎందుకు చెప్పాడు? మరి జాగ్రత్తరా, నీలో ధనాపేక్ష వచ్చింది, అది నిన్ను నాశనానికి నడిపిస్తుంది. హెచ్చరించాడు, వాక్యము ద్వారా గద్దించాడు. కానీ వినలే. అపొస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. చదవమ్మ, లూకాసు వార్త 22 మొదటి 3 వచనాలు. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగూ చంపింతుమని ఉపాయము వెదకుచుండిరి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. అమ్మ, ఇప్పుడు దేని కొరకు అమ్మాడమ్మా యేసుని? 30 వెండి నాణాలు. ఇప్పుడు అది అనుభవించాడా? చూడండి, దేవుడు చెప్పింది వాక్యం ఎంత యథార్థమో చూడండి. 1 తిమోతి 6:10 ఇక్కడ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకునేది. యోధాను ఎవరైనా చంపారటి? తను తానే ఆత్మహత్య చేసుకున్నాడు. ఏ డబ్బును ఆశించి అమ్మాడో ఆ డబ్బును అనుభవించకుండా చనిపోయాడు. అపొస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. వాడు చెప్తున్నాడు, గట్టిగా పట్టుకో. ఇంకొక రాజు గురించి క్లుప్తంగా చెప్పి క్లోజ్ చేస్తా. అమ్మ, ఇశ్రాయేలీల మీద మొదటి రాజు ఎవరు? ప్రారంభం ఏమన్నాడు తెలుసా? నా
స్వల్పమైన వాడిని అన్నాడు. ఎంత తగ్గింపండి. దేవుని ఆజ్ఞను మీరే 2 మార్లు మీరే. దేవుడు అంటున్నాడు, యెహోవా ఆజ్ఞను విసర్జించేవు కనుక ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను నిన్ను విసర్జించాను. అమ్మ, 1 సమూయేలు 15వ అధ్యాయం 26వ వచనం. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి. చాలు, అలాగే ఉంచమ్మా. చూడండి, దేవుని ఉద్దేశం, ఇప్పుడు రాజు చనిపోతే ఎవరు రాజు అవుతారు చెప్పండి? కొడుకే. చూడండి, సమూయేలు కొడుకు అవ్వాలి. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీల మీద నా హృదయానుసారుడైన ఒక వ్యక్తిని కనుగొన్నా. 28వ వచనం. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. అమ్మ, ఏంటి లాగేసాన్ అంటే అర్థం ఏంటి? కిరీటాన్ని లాగి ఇంకొకడికి ఇస్తున్నా. చూడండి, జాగ్రత్త. నీ కిరీటాన్ని అపహరించుకొనకుండా, దొంగిలించకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ముగిస్తూ ఉన్నా. అమ్మా చెప్పండి. 1, ఉపదేశాన్ని గట్టిగా పట్టుకో. 2, సువార్తను గట్టిగా పట్టుకో. 3, నీకు కలిగిన విశ్వాసం అంతము వరకు కాపాడుకో. 5, నువ్వు ఏదైతే ఒప్పుకున్నావో, ప్రమాణాలు చేస్తావు కదా, ఒప్పుకున్న దానిని గట్టిగా పట్టుకో. 6, నిరీక్షణను గట్టిగా పట్టుకో. 7, నీకు కలిగిన అభిషేకం, పరిశుద్ధాత్మ, ఈ కిరీటం, ఆ ఏలుబడి సాతానుడు దొంగిలించకుండా అంతము వరకు కాపాడుకో. ఎవరు చెప్తున్నాడు? క్రియలు కలిగి, ప్రేమ కలిగి, పరిచర్య చేస్తూ, సహనము కలిగి జీవిస్తున్న విశ్వాసులు, దేవుని చేత ప్రశంసించబడిన వారు ఉన్నారక్కడ కొంతమంది. ఈ 5 గట్టిగా పట్టుకో, నిశ్చత్వంలో నిపుంటావు. కళ్ళు మూసుకుని. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, తూతరా సంఘంలో క్రియలు కలిగిన విశ్వాసం కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు, పరిచర్య కలిగిన వారు, సహనం కలిగిన వారు, అంతము వరకు వారికి కలిగిన మంచి స్వభావాలను గట్టిగా పట్టుకో. అప్పుడు నిత్యత్వంలో నువ్వు ప్రవేశిస్తావు. నీకు బహుమానాలు ఇస్తాను. 1000 ఏళ్ల పరిపాలనలో నాతో కూడా పరిపాలించే కృపనిస్తాను అని గట్టిగా మాకు కలిగిన దానిని పట్టుకుంటే అపారమైన దీవెనలు కుమ్మరిస్తావని ఈ వాక్యము ద్వారా హెచ్చరించావు. వాటిని గట్టిగా పట్టుకొని ఉండుటకు నీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరు లేచి నిలబడండి.